హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సాక్షి టీవీ నూటొక్క జిల్లాల అద్దగాడు కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 50 రోజుల లీజ్ ఇవ్వటానికి వీల్లేదని సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్తారా? ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. పైగా జగన్ లిక్కర్ కుంభకోణంలో నిందితుల తరపున వాదించే లాయర్లను సుప్రీంకోర్టులో మోహరించారు. సుప్రీంకోర్టు తలంటి పంపించింది. పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక లెవెల్లో రెచ్చిపోయారు. విచిత్రంగా పేర్ని నాని కేశినేని నానిపై పొగడ్తల జడివాన కురిపించారు. కేశినేని నాని ఎంపీగా హీరో, తోపు, తీస్మార్కాన్ అని విపరీతంగా పొగిడారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా ఈ మొక్క అప్పుడెందుకు ఒక్కసారి కూడా బందరు నాని చెప్పలేదు? రాజకీయాల నుంచి వైదొలుగాను అని ప్రకటించిన కేశినేని నాని మీతో రాజకీయ వ్యూహాలు, కురసాలు, ఉత్సవాలపై ఎందుకు చర్చిస్తున్నారు? మీతో ఎందుకు టచ్లో ఉంటున్నారు? ఆయనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరంగా చెప్పొచ్చు కదా. పేర్ని నాని అయితే పిట్ట కథల నైపుణ్యంతో అలరిస్తారని బందరు నానిని రంగంలోకి దించారా?